ఇప్పుడిప్పుడే ఇజ్రాయెల్ హమాస్ దేశాల మధ్య యుద్ధం అయితే ఆగుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇంతలోనే మార్కెట్లోకి మరొక కొత్త యుద్ధం అయితే వచ్చింది. అదే ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం చాలా అంటే చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. కానీ ప్రస్తుతానికైతే ఆగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ కారణంగా కాదు, కానీ అది కూడా డొనాల్డ్ ట్రంప్ తన ఖాతాలో వేసుకోవడానికి అయితే చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. అంటే లాస్ట్ ఇయర్ ఎలాగో నోబెల్ ప్రైజ్ రాలేదు కదా, అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా సరే నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలని చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. పాపం ఏం చేస్తాను చెప్పండి, ఆయన కష్టాలు ఆయనవి, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని తెలుగులో సామెత ఉంది కదా. అలాగా డొనాల్డ్ ట్రంప్ బాధలు డొనాల్డ్ ట్రంప్వి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కష్టాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే దేశాలవి. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం ప్రస్తుతానికి ఆగడానికి రీజన్ అయితే సౌదీ అరేబియా మరియు ఖత్తర్, ఈ రెండు దేశాలు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్గా ఆఫ్ఘనిస్తాన్తో మాట్లాడి కొంచెం శాంతింపజేసే పరిస్థితిని, లేదంటే పరిస్థితి ఇంకా ముందుకెళ్లేదేమో. యాక్చువల్గా సౌదీ అరేబియా ఇన్వాల్వ్ అవ్వడానికి బేసిక్గా ఒక రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్. బట్ రెండో రీజన్ ఏంటంటే సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య నాటో లాంటి ఒక ప్యాక్ట్ని అయితే సైన్ చేసుకున్నారు వాళ్ళు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక దేశం పాకిస్తాన్ మీదకి దాడి చేసినట్టయితే అది ఇండైరెక్ట్గా సౌదీ మీద కూడా దాడి చేసినట్టే. అలాగే ఏదైనా ఒక దేశం సౌదీ మీద దాడి చేసినట్టయితే అది ఇండైరెక్ట్గా పాకిస్తాన్ మీద కూడా దాడి చేసినట్టే. సో అప్పుడు ఈ దేశం కూడా అవతల శత్రు దేశం ఏదైతే ఉందో దాని మీదకి దాడికి వెళ్తుంది అనమాట. అప్పుడు యుద్ధం అనేది ఒక దేశం వర్సెస్ ఒక దేశం అన్నట్టు కాకుండా రెండు దేశాలు వర్సెస్ ఒక దేశం అన్నట్టు అవుతుంది. సో దానికి తగ్గట్టుగా ఒక ప్యాక్ట్ని అయితే చేసుకున్నారు, కానీ దాన్ని అంత సీరియస్గా ఫాలో అవుతున్నట్టు అయితే అనిపించట్లేదు. ఎందుకంటే నిజంగా దాన్ని అంత సీరియస్గా ఫాలో అవుతున్నట్టయితే ఈ పాటికి సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్ మీదకి దాడికి అయితే వెళ్ళిపోవాలి. బట్ అలా వెళ్ళలేదు. సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అటు సౌదీ కూడా ఎందుకులే ఈ పాకిస్తాన్తో లేనిపోని పంచాయతీలు, పాకిస్తాన్ వల్ల మనకి ఎదురు నష్టమే తప్ప లాభం ఏమీ లేదేమో అని రియలైజ్ అవుతూ వచ్చిందేమో అనిపిస్తుంది ఓ పక్క. బట్ ఏమో ఎర్లీగా మనం డిసైడ్ అవ్వకూడదు. తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి ఆ ప్యాక్ట్ అసలు నిజంగానే ఉపయోగపడుతుందా రెండు దేశాలకి లేదు అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యుద్ధం విషయానికి వచ్చినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ రెండు ట్రూప్స్ కూడా డ్యూరెంట్ లైన్ దగ్గర చాలా అంటే చాలా భారీ స్థాయిలో ఫైరింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. డ్యూరెంట్ లైన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య ఉన్న 2600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు. ఈ సరిహద్దు ఒక సైడ్ ఏమో ఇరాన్ వరకు ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో చైనాను కూడా టచ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా అది ఇండియాని కూడా టచ్ అవ్వాలి, బట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని టచ్ అవుతుంది. ఏదో ఒక రోజు అది కూడా మన దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఆ పీఓకే ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది ఇండియాది అవుతుంది కాబట్టి అప్పుడు ఆ బార్డర్ కూడా ఇండియాని టచ్ అయినట్టు అవుతుంది అనమాట. ఈ డ్యూరెంట్ లైన్ దగ్గర మల్టిపుల్ లొకేషన్స్ వాళ్ళు అయితే దాడులు చేసుకున్నారు. అండ్ రెండు వర్గాలు చెబుతుంది ఏంటి అంటే అవతల సైడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని క్యాప్చర్ చేసుకున్నామని, అలాగే ఆ బార్డర్ పోస్టుల్లో చాలా వాటిని డిస్ట్రాయ్ చేసామని చెబుతూ వచ్చారు. సో రీసెంట్ ఇయర్స్లో జరిగిన వన్ ఆఫ్ ది మోస్ట్ వర్స్ట్ బార్డర్ క్లాషెస్లో ఇది కూడా ఒకటనైతే చాలామంది చాలా గట్టిగా చెప్పుకుంటున్నారు. మరి ఈ ఫైటింగ్ అంతా ఎందుకు అంటే ఒకప్పటి నుంచి జరుగుతుంది ఆ డ్యూరెంట్ లైన్ దగ్గర. దాని గురించి మాట్లాడుకోవాలంటే సెపరేట్గా ఒక వీడియో అవుతుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఫైటింగ్ దేనికోసం, ఈ క్లాషెస్ ఎందుకు ట్రిగర్ అయ్యాయి, అండ్ ఈ సిచ్యువేషన్ ఇంకా ఫర్దర్గా ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉందా, అండ్ ఇది ఇండియా మీద ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది, ఆఫ్ఘన్ యొక్క ఫారెన్ మినిస్టర్ ఇండియాలో ఉన్నాడు కదా ఆ టైంకి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. యాక్చువల్గా ఈ లేటెస్ట్ ఫైటింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా సాటర్డే రోజు నైట్ 10 PM టైంలో మొదలైంది. అంటే లోకల్ ఆఫ్ఘనిస్తాన్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మొదలైంది, ఇండియన్ టైం ప్రకారంగా కాదు. ఆ టైంలో ఆఫ్ఘనిస్తానీ తాలిబాన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తానీ ట్రూప్స్ మీద మల్టిపుల్ అటాక్స్ని అయితే లాంచ్ చేశాయి. అంటే వాళ్ళ షేర్డ్ బార్డర్ ఏదైతే డ్యూరెంట్ లైన్ ఉందో అక్కడ ఈ అటాక్స్ని అయితే లాంచ్ చేశాయి. దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ అంతకుముందు కాబూల్ మీద ఏవైతే థర్స్డే రోజు ఎయిర్ స్ట్రైక్స్ చేసిందో వాటికి రిటాలియేషన్గా ఇవి చేశామని చెప్పారు. అంటే కాబూల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ, ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద సిటీ కూడా. దాని మీద పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారు. ఇస్లామాబాద్ డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీని క్లెయిమ్ చేసుకోలేదు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే కంటిన్యూస్గా ఒక విషయాన్ని డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వీళ్ళకి అగైనిస్ట్గా కొంత మిలిటెన్సీ జరుగుతోంది కదా, సో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసుకునే హక్కు మాకు ఉంటుంది అని చెప్పి కంటిన్యూస్గా చెబుతూ వస్తుంది. అలా చెబుతూ వచ్చారంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకున్నట్టే వాళ్ళే దాడి చేశామని చెప్పి. వాళ్ళు దాడి చేసిన తర్వాత వీళ్ళు కూడా ప్రతిదాడి అయితే చేశారు. అలాగా చాలా లొకేషన్స్లో ఈ ఫైర్ ఎక్స్చేంజింగ్ అనేది జరిగింది. అండ్ పాకిస్తానీ అఫీషియల్స్ అలాగే స్టేట్ రన్ రేడియో
ఈ రెండు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే అంగూర్ అడ్డా, బజోర్, కుర్రామ్, దీర్ అండ్ చిత్రల్, అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, అలాగే బాలోచిస్తాన్లోని బహ్రమ్చా అనే ఒక ప్రాంతంలో కూడా దాడి అయితే జరిగింది. ఇలా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దాడులు అయితే జరిగాయి, అలాగే ప్రతి దాడులు కూడా జరిగాయి. అయితే ఆదివారం నాడు తాలిబాన్ గవర్నమెంట్ యొక్క స్పోక్స్ పర్సన్ అయిన జబీహుల్లా ముజాహిద్ చెప్పింది ఏంటి అంటే 58 మంది పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారు ఈ ఎంటైర్ దాడిలో అండ్ 30 మంది గాయపడ్డారని తెలియజేశాడు. అలాగే 9 మంది తాలిబాన్ ఫోర్సెస్ కూడా చనిపోయారు అని తెలియజేశాడు. అయితే పాకిస్తాన్ మటుకు వేరే నెంబర్ చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ సైనికులు కేవలం 23 మంది మాత్రమే చనిపోయారు, బట్ ఆఫ్ఘనిస్తాన్ సైనికులు అంటే తాలిబాన్ ఫోర్సెస్ మటుకు 200 మంది చనిపోయారు. అలాగే అఫిలియేటెడ్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయి వాళ్ళు కూడా కలిసి మొత్తంగా 200 మంది అయితే చనిపోయారు అన్నట్టుగా వాళ్ళు తెలియజేశారు. అండ్ పాకిస్తానీ మిలిటరీ క్లెయిమ్ చేసిన మరొక విషయం ఏంటి అంటే మల్టిపుల్ తాలిబాన్ లొకేషన్స్ కూడా డిస్ట్రాయ్ చేయబడ్డాయి బార్డర్ మొత్తంగా. అంటే 21 హాస్టైల్ పొజిషన్స్ ఏవైతే ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిజికల్గా క్యాప్చర్ చేయబడ్డాయి. అలాగే మల్టిపుల్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కంప్లీట్గా ఇనాపరేటివ్గా పాకిస్తాన్ మార్చేసింది. అంటే ఒకానొక టైంలో ఆ ప్రాంతంలోనే ఉగ్రవాద దాడులు చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా జరుగుతూ ఉండేది. అండ్ పాకిస్తాన్ మీద దాడులు చేయడానికి ప్లాన్లు చేయడం, ఫెసిలిటేట్ చేయడం ఇవన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉండేవి. వాటన్నిటినీ కూడా మేము కంప్లీట్గా నిర్వీర్యం చేసామన్నట్టుగా తెలియజేశారనమాట. అంటే ఎప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ మీద చేయడమే కానీ వాళ్ళ మీద ఎవరు అలా చేయలేదు కదా, సో అందువల్ల తీసుకోలేకపోతున్నారు అనమాట. బేసిక్గా పాకిస్తాన్ అంటే తాలిబాన్స్కి, ఆఫ్ఘనిస్తాన్కి అంతగా నచ్చదు. అండ్ డ్యూరన్ లైన్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈ రెండు దేశాల మధ్య గొడవలకి. అది ఎప్పుడో 19వ శతాబ్దం నుంచి మొదలైన గొడవలు ఇప్పటికీ కూడా తెగలేదులేండి, అది వేరే విషయం. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన షబాజ్ షరీఫ్ ఏమో ఈ వైలెన్స్ అసలు కరెక్ట్ కాదని చెప్పాడు. అండ్ వాళ్ళ దేశానికి చెందిన వాళ్ళందరినీ కూడా పొగుడుకుంటూ వచ్చాడు. అండ్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ విల్ బి మెట్ విత్ ఏ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ అని అయితే చెప్పాడు. ఇంత ఇంగ్లీష్ అయితే అతనికి రాదు, బట్ నేను చెబుతున్నాను నార్మల్గా అతను ఇలా చెప్పాడు అని చెప్పి అంతే. అయితే మరొక పక్క ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఆమిర్ ఖాన్ ముతాకి ఉన్నాడో అతను ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నాడు ఆ టైంకి. అండ్ అతను కూడా చెప్పింది ఏంటంటే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది అని చెప్పి. అండ్ లాస్ట్ నైట్ ఏదైతే మేము ఆపరేషన్ చేపట్టామో దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని అయితే మేము అచీవ్ చేశాము. మా మిత్ర దేశాలైన ఖతర్ మరియు సౌదీ అరేబియా ప్రస్తుతానికి యుద్ధాన్ని ఇమీడియట్గా ఆపమని చెప్పేసరికి యుద్ధాన్ని అయితే ప్రస్తుతానికి ఆపాం అని అయితే తెలియజేశాడు అతను. అండ్ ప్రస్తుతానికైతే ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ బార్డర్లో ఎలాంటి రాకపోకలు అయితే జరగట్లేదు. కీ బార్డర్ క్రాసింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేశారు. అండ్ ఎక్స్ట్రా ట్రూప్స్ని కూడా ఆ బార్డర్ దగ్గరికి అయితే పంపించారు. సో మేబీ యుద్ధం ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళినట్టయితే జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా సైనికులను అయితే పంపుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ యుద్ధం ఇమీడియట్గా ఇలా జరగడానికి కారణం ఏంటి? యాక్చువల్గా దీనికి కారణం అయితే పాకిస్తానే. ఎందుకంటే పాకిస్తానే ఇనీషియల్గా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. థర్స్డే రోజున కాబూల్ మీద పెద్ద స్థాయిలో దాడి చేసింది. 2 పెద్ద ఎక్స్ప్లోషన్స్ అయితే ఇనీషియల్గా వినిపించాయి. ఆ తర్వాత సరిహద్దు దగ్గర ఉన్న పక్తికా అనే ఒక ప్రాంతంలో సివిలియన్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా ఒక పెద్ద దాడి అయితే జరిగింది. తాలిబాన్ డిఫెన్స్ మినిస్ట్రీ దీని గురించి ఫ్రైడే ప్రపంచానికి అయితే తెలియజేసింది. తాలిబాన్ గవర్నమెంట్ పాకిస్తాన్నే అన్నది, అంటే వాళ్లే చేశారు ఇదంతా కూడా. అండ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సోవరెన్ టెరిటరీ ఏదైతే ఉందో దాని లోపలికి వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, దీనికి మేము ఖచ్చితంగా ప్రతిదాడి చేస్తామన్నట్టుగా వాళ్ళు అప్పుడే తెలియజేశారు. అండ్ పాకిస్తానీ సెక్యూరిటీ అఫీషియల్ ఒకరు రూటర్స్తో తెలియజేసింది ఏంటి అంటే వాళ్ళు కొన్ని ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేశారు. అండ్ వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే కాబూల్లో టీటీపీ యొక్క లీడర్ ఒక ఆయన ఉన్నాడు. టీటీపీ అంటే పాకిస్తాన్ యొక్క తాలిబాన్ సింపుల్గా చెప్పాలంటే, ఆర్ దానికి ఒక డెఫినేషన్ కూడా ఉంది, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనమాట. దాని యొక్క నాయకుడు అక్కడ ఒక వెహికల్లో ట్రావెల్ చేస్తున్నాడు. అతన్ని టార్గెట్గా చేసుకొని మేము ఈ దాడి అయితే చేశామని చెప్పారు. బట్ పాకిస్తాన్ సంగతి తెలిసిందే కదా, ఎవరి మీద అయితే టార్గెట్ పెట్టుకొని వాళ్ళు దాడి చేస్తారో వాళ్ళ మీద తప్ప చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద పడుతుంటాయి వాళ్ళ బాంబులు. అదే జరిగింది అక్కడ యాక్చువల్లీ. సో పాకిస్తాన్ ఏంటంటే ఈ కాబూల్ మీద చేసిన దాడి కారణంగా వీళ్ళు ప్రతిదాడి చేశారు. బట్ పాకిస్తాన్ ఎందుకు కాబూల్ మీద దాడి చేసిందంటే వాళ్ళు చెబుతుంది ఏంటంటే కాబూల్ పాకిస్తానీ ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తోంది. ఎస్పెషల్లీ టీటీపీ, ఈ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళకి ముఖ్యంగా సహాయం అయితే చేస్తోంది, వాళ్ళకి షెల్టర్ ఇస్తోంది. వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నారు, దానికి కావాల్సిన ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అంతా కూడా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ నుంచే చేస్తున్నారు. యాక్చువల్గా పాకిస్తాన్ మీద జరిగిన ఎన్నో ప్రమాదకరమైన మరియు దారుణమైన అటాక్స్ వెనక టీటీపీనే ఉంది. అంతేందుకు 2014 సంవత్సరం డిసెంబర్లో పెషావర్లో
ఒక ఆర్మీ పబ్లిక్ స్కూల్ మీద జరిగిన దాడిలో 132 మంది చిన్నపిల్లలు అండ్ ఎంతోమంది స్కూల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా చనిపోయారు కదా. ఆ దాడి వెనక కూడా టీటీపీనే ఉంది. అండ్ ఇలాంటి ఒక సంస్థకి వాళ్ళు అక్కడ సహాయం చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ మీద ఈ దాడి అయితే చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళైతే చెప్పారు. అంటే ఇదేం మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా టీటీపీ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు అయితే చేయడానికి ట్రై చేశారు. అండ్ ఈ ఇష్యూ మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా రీజన్ అయితే ఉందన్నమాట వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ ఇష్యూకి. అదే ఆ 2600 కిలోమీటర్ల పొడుగున్న డ్యూరెంట్ లైన్. బేసిక్గా దీన్ని ఆఫ్ఘనిస్తాన్ రికగ్నైజ్ చేయలేదు. దానివల్ల కూడా ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ రిఫ్యూజీస్ని పాకిస్తాన్ డిపోర్ట్ చేసింది. దానివల్ల కూడా ఈ రెండు దేశాల మధ్య టెన్షన్స్ అయితే పెరుగుతూ వచ్చాయి. సో ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఈ హింస అనేది ఆ పర్టిక్యులర్ ప్రాంతంలో చాలా కన్సర్న్ క్రియేట్ చేస్తోంది. ఎస్పెషల్లీ సౌదీ అరేబియా, ఖతర్, ఇరాన్ ఇలాంటివన్నీ కూడా కొంచెం శాంతించండి, ఆపండి అని అయితే చెబుతూ ఉన్నారు. సౌదీ అరేబియా కోసం నేను స్టార్టింగ్ నుంచి చెబుతూ ఉన్నా కదా, నాటో లాంటి ఒక ప్యాక్ట్ని అయితే సైన్ చేసుకున్నారు. బట్ ప్రస్తుతానికైతే వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో వాడుతున్నట్టయితే కనిపించట్లేదు. దీని యొక్క ఇంపాక్ట్ ఇండియా మీద ఏమన్నా ఉంటుందా అంటే పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే ఆ టైమింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ అయిన ఆమిర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆమిర్ ఖాన్ అంటే మీకు అందరికీ కూడా బాలీవుడ్ హీరో గుర్తొస్తుంటాడు. ఈయనకి ఆయనకి అసలు ఏమాత్రం పొంతన కూడా ఉండదు లేండి, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాడు, కంగారు పడకండి. ఆయన ఎక్స్టెండెడ్ విజిట్ కోసం ఇండియా వచ్చి ఉన్నాడు. ఆ టైంలో జరిగింది కదా. ఇబ్రహీం బాహిస్ అని ఒక కాబూల్ బేస్డ్ సీనియర్ అనలిస్ట్ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే బేసిక్గా ఈ ఆమిర్ ఖాన్ని ఇండియాలో రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెయ్యడమే పాకిస్తాన్ ఆర్మీకి ఎక్కడో మండేలా చేసి వాళ్ళు ఈ అల్టిమేట్ డెసిషన్ తీసుకునేలా చేసింది అనేది అతని యొక్క అభిప్రాయం. మేబీ అది కూడా కొంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు కూడా. అండ్ బేసిక్గా ఇండియా కూడా కాబూల్లో దాని యొక్క ఎంబసీని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఎందుకంటే 2021లో అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయిపోయిన తర్వాత తాలిబాన్ ఇమీడియట్గా ఆ కంట్రీలో తమ యొక్క పవర్ని అయితే తీసుకున్నాయి కదా చేతిలోకి అయితే. సో అప్పటి నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్ అక్కడ వాళ్ళ యొక్క ఎంబసీని అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తోంది. సో దానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు చెప్పింది ఏంటంటే ఉగ్రవాదం అనేది ఈ రెండు దేశాలకి కూడా ఒక కామన్ థ్రెట్గా మారిందని తెలియజేశారు. తర్వాత ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు కలిసి. అదేంటంటే ఇరు దేశాలు కూడా ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి అని చెప్పి, అండ్ ఉగ్రవాదాన్ని మరి అంత తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. సరే ఎంత తీవ్ర స్థాయిలో ఖండిస్తారో చూద్దామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసిందేమో అని కూడా కొంతమంది డౌట్. ఆఫ్ఘనిస్తాన్ చాలా గట్టిగానే ఖండించింది మనకైతే తెలుస్తోంది. అండ్ ఇంకొకటి, పాకిస్తాన్ చెప్పే నెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లోని మనం నమ్మకూడదు. ఇనీషియల్గా ఆఫ్ఘనిస్తాన్ ఒక నెంబర్ చెప్తే పాకిస్తాన్ ఒక నెంబర్ చెప్పింది అన్నాను కదా. ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది 100% రైట్ అయి ఉండొచ్చు, పాకిస్తాన్ చెప్పింది 1% కూడా రైట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంతకు ముందు కూడా ఊరికే ప్రతి దాంట్లోని కూడా తప్పుడు లెక్కలు చెప్పడం, తప్పుడు క్లెయిమ్స్ చేసుకోవడం, ఓడిపోయిన యుద్ధాల్లో కూడా గెలిచేసామని చెప్పుకోవడం, వాళ్ళ పిల్లలకి దాని రిలేటెడ్గా క్లాసులు పెట్టడం, ఎక్కడ లేనివన్నీ చేశారు వాళ్ళు యాక్చువల్గా. ఇంకా వాళ్ళని ఏమంటాం చెప్పండి, వాళ్ళు అంతే, వాళ్ళు మారరు. సో చాలామంది యొక్క నమ్మకం ఏంటంటే ఈ యుద్ధం అయితే ఆగకపోవచ్చు అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టైస్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ అయ్యే ఛాన్సెస్ అయితే అసలు ఏమాత్రం లేవు. బట్ ఈ ఇష్యూ ఇంకా పెద్దదిగా మారి మరింత సీరియస్ అయ్యే అవకాశాలు మాత్రం మినిమల్గానే ఉన్నాయని అయితే తెలియజేస్తున్నారు. సో చూడాలి మరి, ఒకవేళ ఈ యుద్ధం కనుక తీవ్రతరం అయినట్టయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బేసిక్గా ఈ యుద్ధం జరగడానికైతే ఇదే మేజర్ రీజన్ యాక్చువల్గా నన్ను అడిగితే. ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని కావాలని ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ ఇండియాలో ఉన్న టైంలో బయటికి తీసుకొని వచ్చి హైలైట్ చేసి ఏదో చేయడానికి ట్రై చేశారు. అటు తిరిగి మళ్ళీ పాకిస్తాన్కే బిస్కెట్ అయింది అది. సో అది నా ఒపీనియన్ అయితే. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.